హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో నేనైతే ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. జస్ట్ 10 నిమిషాలలో రెడీ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు చివరి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 6 పీసెస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేశాను. ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ అంతా వేసుకొని బాగా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేశాను. మనం ఎంతసేపు పక్కన పెట్టేస్తే అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటాయండి. ఇంకా మ్యారినేట్ చేసిన ఫిషెస్ని అయితే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ పీసెస్ని ఇందులోకి అయితే 1 యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫిష్ ముక్కలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ముక్క అనేది మనకి లోపల నుంచి కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సినంత టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి. లోపల పచ్చి వాసన వస్తుంది, పచ్చిగా ఉంటుంది, పైన మాత్రం మాడిపోతుంది. కాబట్టి మొత్తం కూడా మనము లో ఫ్లేమ్లోనే మంటను అడ్జస్ట్ చేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది ఫిష్ ఫ్రై అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ అనేది మసాలాలు ఇంపార్టెంట్ దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.